ఇక అది తవ్వే కొద్దీ బయటపడుతున్న నేర చరిత్ర. ఆ నేర సామ్రాజ్యంలో అధిపతి ఒక్కడు కాదు, అతనికి సహకరించిన సైన్యం పెద్దదే. నయీం కేసులో డాన్కు సాయం చేసిన వాళ్ళు, అతని నుంచి సాయం పొందిన వాళ్ళ లిస్టులో పెద్ద సార్లే ఉన్నట్టుగా సిట్ తేల్చింది. నరహంతకుడు నయీం క్రిమినల్ బ్రెయిన్కు సాక్షాత్తు కాకి చొక్కాలేసుకున్న వాళ్లే అడ్డంగా బుక్ అయినట్టుగా అనుమానిస్తోంది. అయితే వాళ్ళలో ఎవరు నిజమైన నయీం మనుషులు అనేది తేల్చేందుకు లోతుగా విచారణ చేపడుతోంది. నయీం డెన్లో 3 బస్తాల ఫోటోలు. అందులో రాజకీయ నేతలు, ఐపీఎస్లు, కానిస్టేబుళ్లు. మళ్లీ సిట్ కస్టడీకి నయీం కుటుంబీకులు, సన్నిహితులు. గ్యాంగ్స్టర్ అరాచకాలపై మరో 2 ఫిర్యాదులు. గ్యాంగ్స్టర్ నయీం కేసుల విచారణలో సిట్ దూకుడు పెంచింది. నయీంతో అంటకాగిన వారికి ఉచ్చు బిగించేందుకు పగడ్బందీగా ఆధారాలను సేకరిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు నయీం డెన్లలో దాదాపు 3 బస్తాల ఫోటోలు సిట్ అధికారులకు దొరికాయి. ఈ ఫోటోలు కూడా క్రియాశీలకంగా ఉన్న నేతలతో పాటు ఐపీఎస్ అధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు ఉన్నట్లుగా తేలింది. డెన్లలో దొరికిన ఫోటోల ఆధారంగా సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నయీంతో లింకులు, ఫోటోల విషయంలో క్లారిటీ కోసం అతని కుటుంబ సభ్యులు, సన్నిహితుల్ని విచారించేందుకు కస్టడీలోకి తీసుకుంది. ముఖ్యంగా నయీం భార్య హసీనా, సోదరి సలీమా, మేనల్లుడు ఫయాజ్, వంట మనిషి ఫర్హానా, కీలక సన్నిహితుడు టెక్ మధు తదితరులను కస్టడీలోకి తీసుకుంది. ఇప్పటివరకు లభించిన ఆధారాలను వారి ముందుంచి మరోసారి విచారించనుంది. డాన్గా ఎదిగిన నయీం క్రిమినల్ బ్రెయిన్ వాడినట్లుగా సిట్ విచారణలో బయటపడింది. తన వద్దకు వచ్చిన కీలకమైన వ్యక్తులను వారికి తెలియకుండానే ఫోటోలు తీయించినట్లుగా తేల్చారు. నయీం ఇలా ఫోటోలు తీసిన వారిలో 1/2 డజన్ మంది పోలీస్ ఆఫీసర్స్ ఉంటే 10ల సంఖ్యలో డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు ఉండడం విశేషం. తెలియకుండా తీసిన ఫోటోలు కావడంతో స్టిల్స్ లేకుండా సాదాసీదాగా ఉన్నాయి. మాట్లాడుతున్న సమయంలో తన మనుషులతో తీయించిన ఈ ఫోటోలను నయీం జాగ్రత్తగా పెట్టుకోవడాన్ని చూసి విచారణ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఫోటోలే కాదు, సీసీ ఫుటేజ్ కూడా భద్రంగా దాచిపెట్టాడు నయీం. ఈ 3 బస్తాల ఫోటోల్లో కొన్ని పోలీస్ అధికారుల ఇళ్లలోకి నయీం వెళ్ళినప్పుడు తీసినవిగా గుర్తించారు. ఎవరినీ విడిచిపెట్టకుండా తన తెలివితో బ్లాక్మెయిల్ చేయాలని నయీం వేసిన స్కెచ్ చూసి సిట్ అధికారులే కంగుతిన్నారు. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు నిజంగానే పోలీసు ఉన్నతాధికారులా లేక మార్ఫింగ్ చేశారా అని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. వాళ్ళిచ్చే రిపోర్ట్ ఆధారంగా నయీం కేసు మలుపు తిరగనుంది. నరహంతక నయీం గ్యాంగ్పై ఇంకా ఫిర్యాదులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 100కు పైగా కేసులు నమోదవగా 90 మందిని అరెస్టు చేశారు. శుక్రవారం మరో 2 ఫిర్యాదులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన 40 మంది రైతులు శాంతి భద్రతల అదనపు డీజీ, సిట్ పర్యవేక్షణ అధికారి అంజనీ కుమార్కు నయీం భూదందాపై ఫిర్యాదు చేశారు. తమ భూములను నయీం ముఠా లాక్కుందని తెలిపారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా బాసరకు చెందిన గంగామణి మరో ఫిర్యాదు చేశారు. దశరథ మహారాజా ఆశ్రమానికి చెందిన 26 ఎకరాల 12 కుంటలను నయీం మనుషులు దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు కంప్లైంట్ చేశారు.